నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. బద్వేలు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న నిరుపేదలకు వద్దిబోయిన ప్రసాద్ రెడ్డి కుమారుడు వద్దిబోయిన సాయి కిరణ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ అన్నా క్యాంటీన్ల వద్ద నిరుపేదలకు 3 పూటల భోజనం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ చేసి వద్దిబోయిన సాయి కిరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీఎస్ఆర్టీసీ కావలి బస్టాండ్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని డిపో మేనేజర్ డి ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి సూచనల మేరకు బస్టాండ్ ఆవరణలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. కావలి ట్రంక్ రోడ్ గాయత్రి నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని పట్టణంలోకి వస్తున్న వెంగళరావు నగర్ కు చెందిన ఆరుమల్లి దేవమణి నాయుడిని మద్దుపాడు వైపు బైక్ పై అతి వేగంగా వెళ్తున్న బెల్లంకొండ రామ్, ధనుష్, కత్తి యోగేంద్రలు ఢీ కొట్టారు. దేవమణి నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన మైనర్ పిల్లలకు కూడా గాయాలవడంతో కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. బద్వేలు పురపాలక సంఘం పరిధిలో 3.32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆధునిక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఎఫ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యర్థాల వర్గీకరణ వ్యవస్థ, ఆధునిక యంత్ర పరికరాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ విధానం, పునర్వినియోగ ప్రక్రియ, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి తిరుపతిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేట బలిజపల్లికి చెందిన రాజశేఖర్ కుటుంబంతో కలిసి నెహ్రూ నగర్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి బోయల గోవింద్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విక్రమ్-1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో జాయింట్ సెక్రటరీ డాక్టర్ శంకర్ మురళి బుధవారం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డాక్టర్ శంకర్ మురళికి సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. విక్రమ్-1 ప్రయోగం నిర్విఘ్నంగా జరిగి దేశ ఖ్యాతిని పెంచాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తిరుపతి జిల్లా సత్యవేడు వెలుగు ఎంపీగా పనిచేస్తున్న డాంగే యాదవ్ బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇక్కడ సీసీగా పనిచేస్తున్న శివకుమార్ కు ఏపీఎంగా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు జిల్లా అధికారులు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఎంగా పనిచేస్తున్న డాంగే యాదవ్ను ఎర్రవారి పాలెంకు బదిలీ చేయడం జరిగింది.
ఖరీఫ్ 2026 సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను సద్వినియోగం చేసుకోవాలని లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ షఫీ నాయక్ రైతులను కోరారు. ఈ సందర్భంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఆధార్ నెంబర్కు సెల్ నెంబర్ లింక్ చేయించుకున్న వారికి సబ్సిడీ వేరుశనగ కాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధి కోసం అన్నమయ్య జిల్లాలో ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, పీలేరు కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా పీలేరు కేంద్రంలో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించారు. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాన్ని తిరుపతి జిల్లా నుంచి సుమారు 7,000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఈ అరుదైన అవకాశాన్ని కల్పించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగాన్ని విద్యార్థులు ఉత్సాహంగా వీక్షించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కాంచన టీవీ స్పీడ్ న్యూస్.